ఓం గురుభ్యో నమః. మనం ఈ రోజు అశ్విని నక్షత్రం గురించి తెలుసుకుందాం. చూ, చే, చో, లా, లతో మెదలు అయ్యే పేరు గల వారు అశ్విని నక్షత్రం వారు అవుతారు. అశ్విని నక్షత్రం మేష రాశిలో ఉంటుంది. అశ్విని నక్షత్ర లక్షణాలు: చిహ్నం గుర్రపు తల, పాలక గ్రహం కేతువు, గణ దేవ, గుణ రాజాలు, అధిష్టాన దేవత అశ్విని కుమారులు, గుర్రపు తలలు కలిగిన కవలలు. జ్యోతిష్య శాస్త్రంలో 27 నక్షత్రాలు ఉన్నాయి. మనం ఏ నక్షత్రంలో పుట్టామో దాన్ని బట్టి వ్యక్తిత్వం ఎలా ఉంటుందనేది జ్యోతిష్యులు చెబుతారు. 27 నక్షత్రాలలో మొదటిది అశ్విని నక్షత్రం. మేష రాశిలో ఉంటుంది. పేరులోనే అశ్వం ఉంది. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఒక రకంగా అదృష్ట జాతకులు అని అంటారు. గుర్రం మాదిరిగా వేగం, ధైర్యం, శక్తి, ఆలోచనలతో ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అందంగా ఉంటారు. స్వేచ్ఛను కోరుకుంటారు. స్పష్టమైన ఆలోచనలు వారికి ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అశ్విని నక్షత్రాన్ని కేతు గ్రహం పరిపాలిస్తుంది. వీరి జీవితం ఎలా ఉంటుందంటే, అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు. అన్ని పనుల్లో చురుకుగా ఉంటారు. వైద్యం, ఔషధం వంటి రంగాల్లో రాణిస్తారు. సమయస్ఫూర్తిని కలిగి ఉంటారు. కష్టపడి పని చేసే మనస్తత్వం వారిది. ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే అదృష్టం, విజయం వారి సొంతం. ప్రతి విషయంలో నిజాయితీగా ఉంటారు. తమ మధురమైన మాటలతో ఎవరినైనా ఆకర్షించే నైపుణ్యం కలిగి ఉంటారు. ఓపిక ఎక్కువ. ఆధునికమైన జీవితాన్ని గడుపుతూనే సంప్రదాయాలకు విలువ ఇస్తారు. ఇతరుల పట్ల ప్రేమపూర్వకంగా ఉంటారు. భాగస్వాములని సంతోషపరుస్తారు. ధైర్యంగా ఉంటారు. అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. దాన ధర్మాలు చేయడంలోనూ ముందుంటారు. కాస్త కోపం ఎక్కువ. దాన్ని కంట్రోల్ చేసుకుంటే జీవితంలో మరింతగా రాణిస్తారు. పోటీ మనస్తత్వం వీరిది. ఎవరైనా ఏమైనా చెప్తే వినేందుకు అంగీకరించరు. ఎంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఓర్పు, నేర్పు, సామర్థ్యం కలిగి ఉంటారు. న్యాయం వైపు నిలబడతారు. అనుకున్నది సాధించాలనే పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఇతరుల దగ్గర లొంగి పని చేయడం వీరికి నచ్చదు. ఆధిపత్య లక్షణాలు ఎక్కువ. ఎటువంటి పరిస్థితి వచ్చినా మనోస్థైర్యంతో ఎదుర్కొంటారు. చాలా మొండిగా ఉంటారు. ఒత్తిడిని తట్టుకోలేరు. ఒక్కోసారి ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. వీరికి భక్తి భావం ఎక్కువే. ఆహార్యం పరంగా అందంగా, శాంతియుతంగా ఉంటారు. వృత్తి, కుటుంబ జీవితం. వృత్తి పరంగా అన్నింటా విజయం సాధిస్తారు. అన్ని రకాల పనులలో నిష్ఠాతులుగా ఉంటారు. కుటుంబం పట్ల ఎంతో బాధ్యతగా ప్రేమగా ఉంటారు. చాలా మొండితనం కలిగి ఉంటారు. ఈ నక్షత్రం కలిగిన పురుషులు తండ్రి ప్రేమని సరిగా పొందలేరు. కుమార్తెల కంటే ఎక్కువ మంది కుమారులు ఉంటారు. పురుష లక్షణాలు: అశ్విని నక్షత్రంలో జన్మించిన పురుషులు ప్రకాశవంతమైన కళ్ళు, విశాలమైన నుదురు మరియు కొంచెం పెద్ద ముక్కుతో ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. ఈ వ్యక్తులు దయగల హృదయులు మరియు వారు శ్రద్ధ వహించే వ్యక్తుల కోసం ఏ మేరకు అయినా వెళ్ళడానికి ప్రసిద్ధి చెందారు. ఈ పురుషులు చాలా ఓపికగా ఉంటారు మరియు ఇతరులను వారి ప్రయత్నాలలో మరియు వారి సమస్యల ద్వారా నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ప్రశాంతంగా ఉన్నప్పటికీ, ఈ స్థానికులు గందరగోళంలో ఉన్నప్పుడు వారిని నియంత్రించడం కష్టమైన పని. మరోవైపు, అశ్విని నక్షత్రంలో జన్మించిన పురుషులు విమర్శలకు భయపడతారు. ఈ భయం కొన్నిసార్లు తమ చుట్టూ ఉన్న విషయాలను మార్చకుండా ఆపుతుంది. స్త్రీ లక్షణాలు: అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీ ప్రకాశవంతమైన కళ్ళు, విశాలమైన నుదురు మరియు కొంచెం పొడవైన ముక్కుతో ఆకర్షణీయమైన రూపాన్ని ప్రదర్శిస్తుంది. ఆమె కోరుకున్నప్పుడల్లా ఆమె దృష్టిని ఆకర్షించడానికి శారీరక లక్షణాలు సహాయపడతాయి. అశ్విని నక్షత్ర స్త్రీ తనలో ఆధునిక మరియు సాంప్రదాయ లక్షణాల పరిపూర్ణ సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. ఇది ఆమెను అన్ని తరాలలో కోరుకునే వ్యక్తిగా చేస్తుంది. ఈ స్త్రీలు చాలా ఓపికగా ఉంటారు, అయితే కొన్నిసార్లు అపరిపక్వంగా ప్రవర్తిస్తారు. జీవితంలో, అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఎల్లప్పుడూ కొత్త విషయాలను ప్రయత్నించడానికి మరియు సాహసాలను తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. వృత్తి పురుషుడు: అశ్విని నక్షత్రంలో జన్మించిన పురుషుడికి అత్యంత అనుకూలమైన వృత్తి ఏదైనా స్వీయ స్వస్థత. ఈ స్థానికులు తమ సొంత యజమానులుగా ఉండటానికి ఇష్టపడతారు మరియు తద్వారా వ్యాపారంలో బాగా రాణిస్తారు. పురుషుడు సంగీతం, సాహిత్యం, ప్రకటనలు మొదలైన సృజనాత్మక రంగాలలో కూడా తన చేతిని ప్రయత్నించాలి. అయితే వృత్తి విషయానికి వస్తే,
స్థానికుడు 30 సంవత్సరాల వయస్సు వరకు కష్టపడాల్సి ఉంటుంది. ఆ తర్వాత అతను తన కృషికి తగిన లాభాలను పొందుతాడు. వృత్తి స్త్రీ. అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీకి అత్యంత అనుకూలమైన వృత్తి పరిపాలన వంటి వెలుపలి పని. ఈ మహిళలు డబ్బుతో బిగుతుగా ఉంటారు మరియు అందువల్ల తగినంత పొదుపు చేయగలరు. ఈ మహిళలు కుటుంబ జీవితం పట్ల సహజమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు మరియు అందువల్ల కుటుంబంతో సమయం గడపడానికి లేదా వారు ఇష్టపడే పనిని చేయడానికి వారి పదవీ విరమణ వయస్సుకు ముందే పదవీ విరమణ చేయాలని ఎంచుకోవచ్చు. పురుష అనుకూలత. అశ్విని నక్షత్రంలో జన్మించిన పురుష జాతకుడికి తన తండ్రితో కఠినమైన అనుకూలత ఉంటుంది. ఆ జాతకుడికి తన మామతో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అలాగే అతని స్నేహితులు అతనికి చాలా అవసరమైనప్పుడు అతని సహాయం కోసం వస్తారు. ఆ జాతకుడికి తన భార్యతో అనుకూలమైన సంబంధం ఉండే అవకాశం ఉంది మరియు సాధారణంగా 26 నుండి 30 సంవత్సరాల మధ్య వివాహం చేసుకుంటారు. అనుకూలత స్త్రీ. అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీ సాధారణంగా 23 నుండి 26 సంవత్సరాల మధ్య వివాహం చేసుకుంటుంది. ఇచ్చిన వయస్సు తర్వాత వివాహం చేసుకోవడం లేదా వరుడిని కనుగొనడం కష్టమవుతుంది. వివాహం ఆలస్యం అయితే విడాకులు లేదా సంబంధంలో అననుకూలత కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీ తన తల్లి మరియు సోదరుడితో సన్నిహిత బంధాన్ని పంచుకుంటుంది. ఆరోగ్య. పురుషుడు. అశ్విని నక్షత్రంలో జన్మించిన పురుషుడు జీవితంలో అనారోగ్యం లేదా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడం తెలియదు. అయితే అప్పుడప్పుడు శరీర నొప్పులు, దంత సమస్యలు మరియు మధుమేహం వంటి సమస్యలు అతన్ని ఆశ్చర్యపరిచి సోమరితనం మరియు అజాగ్రత్తగా చేస్తాయి. అందువల్ల అతను ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలి. స్త్రీ ఆరోగ్యం. అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీ జీవితంలో చిన్న చిన్న ఋతుక్రమ సమస్యలతో బాధపడాల్సి రావచ్చు. మొత్తం మీద స్త్రీ ఆరోగ్యం ఆమె జీవిత గమనానికి ఆటంకం కలిగించదు. అశ్విని నక్షత్రంలో జన్మించిన స్త్రీ వంట చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అశ్విని నక్షత్ర పాదాలు. పాద 1. అశ్విని నక్షత్రం యొక్క మొదటి త్రైమాసికం మేష నవాంశలో వస్తుంది మరియు దీనిని కుజుడు పాలిస్తాడు. ఈ పాద జాతకుడిలో ఇతరులను గెలవాలనే ధోరణి ఉంటుంది. అయితే ఈ ధోరణి ఘర్షణలకు కూడా దారితీయవచ్చు. పాద 2. అశ్విని నక్షత్రంలోని 2వ పాదము వృషభ నవాంశలో వస్తుంది. దీనిని శుక్రుడు పాలిస్తాడు. ఈ పాదంలో జన్మించిన స్థానికులు సహజ కళా నైపుణ్యాలను కలిగి ఉంటారు మరియు పరిపూర్ణత కోసం దాహం కలిగి ఉంటారు. 3వ పాదం. అశ్విని నక్షత్రంలోని 3వ పాదం మిథున రాశి నవాంశలో వస్తుంది. దీనిని బుధుడు అధిపతిగా తీసుకుంటాడు. ఈ